నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న భారతీయులకు ఇండియన్ ఎంబసీ ముఖ్య గమనిక. ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. కువైట్ లో ప్రస్తుతం స్వాతంత్ర దినోత్సవం, జాతీయ దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దీంతో కువైట్ దేశంలో అధికారికంగా ఫిబ్రవరి 25 మరియు 26వ తేదీలలో సెలవులు ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది. బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ ద్వారా నిర్వహించబడే భారత రాయబార్య కార్యాలయం మరియు ఇండియన్ కౌన్సిలర్ అప్లికేషన్ సెంటర్లు ఫిబ్రవరి 25వ తేదీ ఈ రోజు మంగళవారం కువైట్ జాతీయ దినోత్సవం సందర్భంగా మరియు ఫిబ్రవరి 26వ తేదీ రేపు బుధవారం కువైట్ దేశం యొక్క లిబరేషన్ డే విమోచన దినోత్సవం కారణంగా మూసివేయబడతాయి. అంటే ఈ 2 రోజులు బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ సెంటర్లు మరియు ఇండియన్ ఎంబసీకి సెలవు ఉంటుందని చెప్పేసి, అయితే కువైట్ ఇండియన్ ఎంబసీలో అత్యవసర కౌన్సిలర్ సేవలు కొనసాగుతాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైనా పాస్పోర్ట్ రెన్యువల్ కానీ లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ పేపర్ కానీ లైసెన్స్ కు సంబంధించి కానీ ఇండియన్ ఎంబసీకి సంబంధించి ఏవైనా పనుల కోసం వెళుతూ ఉంటే ఈ 2 రోజులు వెళ్ళొద్దండి. అంటే ఈ రోజు మంగళవారం, రేపు బుధవారం, మళ్ళా గురువారం నుంచి ప్రారంభమవుతాయని చెప్పేసి ఎంబసీ ప్రకటించింది. గురువారం ప్రారంభమైన తర్వాత శుక్రవారం, శనివారం సెలవులు ఉంటాయి కాబట్టి మళ్ళీ ఆదివారం వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.